హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్‌లో ఈరోజు మనం సంక్రాంతి సందర్భంగా రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదండీ! దాంతో పాటుగానే ఇలా మనం చలిమిడిని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయే మెత్తగా వస్తుందండి. నేను చెప్పే కొలతలతో చేస్తే గనక పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట ఈ రెసిపీ అనేది. మనకి పండక్కి అన్ని రకాల వంటలతో పాటు ఇది కూడా ఒక పిండి వంటే కదండీ! ఇది మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికైనా చాలా బాగుంటుందన్నమాట. నేను దీంట్లోనికి ఒక 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి రైస్ అనేది. నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే కొలత అనేది దాన్ని బట్టి ఎక్కువైనా చేసుకోవచ్చు. 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి నేను రైసు. దీన్ని బాగా మనం కడిగి దీని నిండా మనం వాటర్ పోసేసుకొని నైట్ అంతా నేను అట్లా వదిలేసేస్తున్నానండి. మనం చలిమిడికి ఇవాళ నైట్ నానబోసామంటే మరుసటి రోజు నైట్కి మనం మరబట్టిస్తే సరిపోతుందండి. ఈలోగా నానబోసి అట్లా వదిలేయకుండా దీన్ని ఏం చేయాలంటే మనం మార్నింగ్ ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయండి. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఫ్రెష్ వాటర్ పోయాలి. అలానే కనుక వదిలేసారంటే కనుక పిండి అనేది కొంచెం బియ్యం దగ్గర మనకి లైట్ పులుపు స్మెల్ అనేది వస్తుందండి. అందుకని మనం వాష్ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలండి. ఇప్పుడు ఈ విధంగా నేను నైట్ నుంచి నైట్కి కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 సార్లు నేను కడిగి వాష్ చేసేసుకున్నానండి. సో నైట్ అయిపోయింది. నేను దీన్ని మొత్తాన్ని చిల్లుల పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను. దీన్ని ఎటువంటి పొడిగుడ్డ మీద వేసేసి ఆరబెట్టాల్సిన పని అయితే లేదండి. సింపుల్గానే చేసుకోవచ్చు మనం దీన్ని. ఈ విధంగా చిల్లుల పళ్ళెంలోకి తీసేసుకొని దీన్ని నేను అలా వదిలేస్తానండి. ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసామంటే దీంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తాయి. అంటే పూర్తిగా రావు కదండి అంటారు. ఆల్రెడీ దాంట్లో ఉన్న తేమ అనేది మనం పిండి మరకిస్తాం కాబట్టి వాళ్ళు నాకు చెప్పారనమాట, ఎటువంటి క్లాత్ మీద వేయమాకమ్మా, ఇట్లా అయితే కరెక్ట్గా సరిపోతుంది, చాలా మెత్తగా వస్తుంది, బరక అనేది రాకుండా ఉంటుందని చెప్పారండి. అందుకని నేను ఇంకా ఎటువంటి క్లాత్ మీద పోయలేదు. చూడండి, నేను ఈ విధంగా మరపట్టించుకొని తెచ్చుకున్నాను. అయినా కూడా నేను ఒకసారి జల్లెడ పట్టుకుందామని అనుమానం కదా మనకి, జల్లెడ పట్టుకున్నాను. కానీ ఎటువంటి రవ్వ అనేది లేదండి. పర్ఫెక్ట్గా తయారు చేసి ఇచ్చింది ఆవిడ నాకు. నేను దీంట్లోనే 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నానండి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. దీన్ని పక్కన పెట్టేసుకొని నేను దీంట్లోనికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకున్నాను. దీంట్లోనికి చలిమిడిలోనికి మనకి కంపల్సరీగా వేయాల్సిన ఐటెం ఏంటిదంటే ఎండు కొబ్బరి తురుమండి. దీన్ని తురుముగా కన్నా ఇలా ముక్కలుగా వేసుకుంటే ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పంటి కింద నములుకుంటూ స్మూత్గా ఉన్న చలిమిడిలోకి ఎంతో రుచికరంగా ఉండటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి అనేది. ఈ విధంగా నేతిలో మనం వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నట్టుగా బెల్లం కొలతలు వేసుకున్నాం కదండి, దీన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. బెల్లం అనేది ఒకసారి కరిగినాక మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా వడగట్టుకోండి. దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ గబాలన వచ్చేస్తుందన్నమాట. నేను అందుకని ఇలాంటి వంటలు ఎప్పుడు చేసినా సరే కంపల్సరీగా వడగడతానమాట. చూడండి, ఈ విధంగా పొంగు అనేది వచ్చేసింది. దీనికి ఎటువంటి ముదురు పాకులు అనేది వచ్చే పని లేదండి. నేను దీంట్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. మనం కొంచెం ప్లేట్లో వేసుకొని కనుక అలా తిప్పితే మనకి దాంట్లోకి ఉండగా వస్తుందండి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నేను దీంట్లోనికి ఎండు కొబ్బరిని మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్నాం దాన్ని, ఒక 2 టేబుల్ స్పూన్లు నేతిని, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకున్నానండి. ఇందాక మనం తడిపిండి పట్టించుకొచ్చాం కదా మరకి, దాన్ని వేసేసుకుంటున్నాను. నేను గొలుచుకున్న ఆ గ్లాస్తో నాకు ఎక్స్ట్రానే వస్తుందండి. పిండి ఎక్స్ట్రా ఉండేలాగా మనం కొలుచుకోవాలన్నమాట. మళ్ళీ పిండి తగ్గితే మళ్ళీ పిండి ఉండదు కదా, తడిపిండి అనేది. కరెక్ట్గా ఒక గుప్పెడు మిగిలిందండి నేను తీసుకున్న క్వాంటిటీకి, అంతకుమించి నాకు మిగలలేదు పిండి. ఈ విధంగా మనకి ఎక్కడ అతుక్కోకుండా కనుక గిన్నెకి అతుక్కోకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అంత మెత్తగా స్మూత్గా రావాలండి చలిమిడి అనేది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. చక్కగా మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఒక 3 ముద్దలుగా చేసుకొని చిన్నవిగా ఊళ్ళో పెట్టండి. చాలా అంటే చాలా మంచిదండి.
మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.